నేను 5 ఎకరాల్లోనే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను సార్. మా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మరియు కంపాసాగర్ కేవీకే కంపాసాగర్ సార్ సైంటిస్టులు సార్లతో ఇంటరాక్ట్ కావడము, ఆ విధంగా నేను ఎకరానికి 6 లక్షల ప్రాఫిట్ నేను సంపాదించగలుగుతున్నాను సార్. దీనివల్ల తెలంగాణ రైతాంగంతో పాటు దేశ రైతాంగం కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చింది ప్రజాప్రభుత్వం. అన్నదాతలను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేయనున్నారు. సైంటిస్టులే రైతులతో సమావేశమై భూపరీక్షలు చేసి భూసారం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగులో సులభమైన పద్ధతులను, వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రజా ప్రభుత్వం కోరుతోంది. గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి గారు రైతులతో నేరుగా మాట్లాడే అనుసంధానాన్ని నిర్వహించవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రైతులతో ఆనరబుల్ సీఎం మాట్లాడతారు నేరుగా. ముందుగా నేలకొండపల్లి రైతు వేదిక, మంకెన రామకృష్ణ. నేలకొండపల్లి రైతు వేదిక. ఒక్క నిమిషం, నేను పిలుస్తా. రైతు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఎందుకంటే వ్యవసాయాన్ని ఇల్లును బాగా చూసుకునేది మహిళలు, మా అమ్మలు. అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మను రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ, చింతపల్లి మండల్ రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి. చింతపల్లి మండల్ చెట్టిపల్లి ఎల్లమ్మ, నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. పక్కల నుంచి మంత్రి గారు చెప్తున్నారు. నావల్పల్లి రైతు వేదిక దగ్గర ఉన్నారు. చెట్టుపల్లి ఎల్లమ్మను మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నా. వచ్చే సౌండ్ పెంచండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినిపించాలి, నాకే కాదు. ఏం ఎల్లమ్మ, నమస్కారం, బాగున్నావా? బాగున్నా సార్. రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికి వినిపించేటట్టు చెప్పు. 6,40,000 మందికి వినిపించాలి నువ్వు మాట్లాడేది. అందరికీ నమస్కారాలు. రైతులందరికీ, సీఎం సార్కి అందరికీ నమస్కారాలు. నా పేరు బికెన్ రాణమ్మ. మా ఊరు నచ్చల్లపల్లి, చింతపల్లి మండల్, నల్గొండ జిల్లా. 4 ఎకరాలు ఉంది నాకు. వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలాన సన్నవడ్లు పెట్టిన 8 ఫుట్లు అయినాయి, 8 డబ్బాలు అయినాయి సార్. సన్నవడ్లు వేస్తే రైతు అది బోనస్ పడ్డా సార్. బోనస్ రైతు రుణమాఫీ 1,80,000 మాఫీ అయింది. మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చు అని మాకు ధైర్యం ఇచ్చారు. మళ్ళీ రుణం తీసుకున్నాం, మా కుటుంబానికి మంచిగా ఉన్నాం. మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము, మాకు రుణమాఫీ అయింది, మేము మంచిగా ఉన్నాం. మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కలిపియాలని మేము కోరుతున్నాం. ఎలమ్మా, ఎంత బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి? ఎన్ని క్వింటాలు పండించిన ఒడ్లు? 15,000. 15,000 బోనస్ వచ్చిందా? వచ్చింది సార్. మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చినది నీకు బోనస్. రైతు భరోసా 3 ఎకరాలు ఉంది సారు, 17,100 రూపాయలు వచ్చినాయి సార్. అది వచ్చింది. బోనస్ 15,000 వచ్చింది. 15,000 వచ్చినాయి సార్. 30,000 వచ్చింది. రుణమాఫీ కూడా అయింది సార్, మళ్ళా కూడా తీసుకున్నాం. ఎంతమంది పిల్లలు ఎల్లమ్మ నీకు? ఎల్లమ్మ కాదు సార్, నా పేరు రానమ్మ, బిక్కేన్ రానమ్మనా? ఓకే. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు సార్. 2 బిడ్డల. ఏం చదువుకుంటారు? చదివిస్తున్నావా? ఒక ఆమె 12 చదివింది, ఒక ఆమె 10 చదివింది. ఒక ఆమె 10, ఒక ఆమె 12. బాగా చదివి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. సంతోషం అమ్మా. రుణమాఫీ కూడా మళ్ళీ తీసుకున్నాం సార్. ఓకే తల్లి, ఓకే. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా, మంచి సంతోషం. నువ్వెవరినో పిలిచినావు కదా రైతు, ఇప్పుడు నీ అవకాశం. ఎల్లమ్మ
ఆనందం మరి 6,40,000 మంది రైతులు కూడా ఆస్వాదిస్తారని భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ గారు నేలకొండపల్లి. సార్, వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రి వర్యులు మరియు ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, నా తోటి రైతాంగాన్ని అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, మేము మాట్లాడే విషయం ఏమిటంటే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు నేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి 57 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఈరోజు 58వ ఎపిసోడ్కి కూడా యాబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను. సార్, దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు. దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. సార్, ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను. మరియు మీకు ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఇక్కడ నుంచి స్టడీ చేసుకుని పోయారు. సార్, ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యున్సీకి ఒకటి, తర్వాత మండలానికి ఒకటి, ఇప్పుడు మండలానికి 3 రైతు వేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున, మా ఖమ్మం జిల్లా తరఫున, నేను నా మండలం నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా. సార్, రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. సార్, రామకృష్ణ, మీ ఖమ్మం వాళ్ళు హుషారు ఉన్నాయా? వ్యవసాయ శాఖ మీరే తీసుకుపోయారు, రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు, ఆర్థిక శాఖ మీరే తీసుకుపోయారు. ఇంకేమున్నాయో మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం. పంటలు కూడా బాగా పండియండి, మంచిగా అందరు రైతులను మంచిగా చూసుకోండి. సరేనా సార్? సరే, మంచిగా. రామకృష్ణ, వెంకటరామయ్య గారు, ఆయన పెద్ద మనిషికి ఇట్లా రా, ఇట్లొచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పు మంచి చెడ్డ అంతా. అట్లా నించొని మాట్లాడు. స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు. స్టేజ్ ఉన్న పెద్ద మనుషులు అయితే పేర్లు అయితే తెలియదు, కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు. నా తోటి రైతులకు, నా సాటి రైతులకు, వచ్చిన వాళ్ళందరికీ, ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అయ్యా, నాకు 3 ఎకరాల భూమి ఉన్నది, ఎక్కువ లేదు. నేను చౌదరపల్లి యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఎస్సీ ఫార్మర్. అయితే ఇప్పుడు నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరా గార్డెన్ ఉంది, కడిల పందిరు ఉన్నది. ఆ కడిల పందిర్లా ఓ 3 రకాలు 4 రకాల కూరగాయలు పెడతా. కాకర బీర పైకి పోతుంది, కింద టమాటా, వంకాయ, మిర్చి, అది 3-4 పంటలు పండించుకుంటా 1 ఎకరాల. అదే తర్వాత తతిమ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఒకటి మా ఆచారం ఇబ్రాహీంపట్నం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది. మైలారం చెరువు నిండితేనే మాకు నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు. ఇప్పుడు 1/2 ఇంచు 30 ఇంచు నీళ్ళతోని వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే, పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్లు 700-800 నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి, లేకపోతే నీళ్లు లేవు. అది కరువు ప్రాంతం కింద. డ్రిప్ ఒకటి హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసలు, కందులు అవి వేయాలని బయట సేద్యానికి వాళ్ళు చెప్తున్నారు. అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాకు డ్రిప్ 7 సంవత్సరాలు అయితే డ్రిప్ నడుస్తలేదు. అయ్యా, పెద్ద మనసు చేసుకొని ఒకటి 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు పెట్టు, డ్రిప్ పెడితే డ్రిప్ ద్వారా వెళ్తాం. మా చౌదరిపల్లి లోపట అయ్యా, ఒక్క రోజుకు 6 డిసెంబర్లో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి. ఒక్క రోజుకు
రైతులు నేను ఒక్కటి చెప్పినది కాదు, మా మా చైర్మన్ సాబ్ కోఆర్డినేటర్ సాబ్ ఉన్నాడు, ఆయన ఊరు మా ఊరు దగ్గర. అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండ ఆయన. ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి, మల్చింగ్ ఒకటి ఇవ్వాలి. అచ్చా ఇంకొకటి నాయన నేను అడిగేది నిన్ను ఒక్కటి, రైతుల గురించి అడుగుతున్నాను, నా ఒక్కరి గురించి కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి. మిషన్ అంటే పెద్ద ట్రాక్టర్ కాదు, బుల్డోజర్ కాదు, ఏ కావు, చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 దాలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటుంది. తప్పకుండా వెంకటరమణ అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పుర్రి, చూడండి ఆ పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరు కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండో నాకు అర్థమయ్యేటట్టు, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి. ఇంకొకటి చెప్తాను ఆయన, సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు. కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్తి ఆయతనగర్ నుంచి పాలకూర, మెంతం కూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాల క్యాన్లు వేసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు పాల క్యాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు. అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి. మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టుకుని కూరగాయలు పెట్టుకుని 100% పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు. అందరూ వడ్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టం అవుతుంది. మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరమో ఇవాళ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, పల్లీలు కానీ, లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ, ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు. ఇవాళ రేపు మిల్లెట్స్ అని, డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. వెనకటికే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వండించారా. కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళి రైతులకు అందరికీ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయ్యా ఇంకొకటి నాయన, నేను ఆలుగడ్డ వండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది, 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. అయినాక అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను. ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెడితే 25 క్వింటాలు వెళ్ళింది, 2300 క్వింటాలు అమ్మిన. ఓ మంచుకున్నది. ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు, వాళ్ళకి నేర్పు, తీసుకుపోయి బాయికాడ చూపి జర పొలం తిప్పాలి అందరు. నాకు కొలువు లేదు, వాళ్ళుండి మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు. తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలి. మాకు కొలువు లేదు. మా ఇద్దరు భార్యాభర్తలను చేసుకొని 3 బిడ్డల పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా నేను. మంచి సంతోషం, మంచిది. బాగా చేసినావు, ఇంకా బాగా చేయి. ఆదర్శ రైతుగా రా. అయ్యా ఒకటి ఏం లేదు, ఒక రైతు తల్లి, ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది. ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి. దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి. బాబు గారు మల్లారం రైతు వేదిక. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనారాయణ గారికి నమస్కారం సార్. నా పేరు కర్లపూడి బాలు, ముద్దులగూడెం గ్రామం, కొమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. నాకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్. అందులో 5 ఎకరాలు 8 సంవత్సరాల పామాయిల్ తోట ఉంది సార్. సరాసరిన 12 టన్నులు నికరంగా 12 టన్నులు వస్తుంది సార్. 12 టన్నులకు సంబంధించి యావరేజ్న 18,000 ఉంది కాబట్టి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్. ఆ 2 లక్షల ఆదాయంలో 50,000 ఖర్చులు పోను, సరాసరి 1,50,000 రూపాయలు ఆదాయం, నికర ఆదాయం వస్తుంది సార్. అలాగే అంతర పంటగా ఒక్క కోకో ఈ వేయటం వల్ల అదనంగా మరో 50,000 వస్తుంది సార్. మొత్తం ఓవరాల్గా నాకు
ఈ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 1,60,000 నుండి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది సార్. ఈ పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్న కృషికి మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరీ ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా కుంటలు, చెరువుల ద్వారా ఎక్కువ వ్యవసాయం సాగుతుంది సార్, వరి వ్యవసాయం. దానికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో కనీసం అలుగులు కానీ, ఆ కాలువలకు సంబంధించినవి కానీ, చెరువులు బాగు చేసుకున్న ఉద్దేశం కూడా లేదు సార్ గత ప్రభుత్వానికి. కానీ మన ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు జారా ఆదినారాయణ గారు ప్రత్యేకంగా ఇందిరమ్మ చెరువు బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలుగులు కానీ, కాలువలు కానీ చాలా శుభ్రంగా బాగు చేసేస్తారు. ఈ కార్యక్రమం రైతు న్యాయస్థానం కార్యక్రమం ద్వారా మా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, అతనపేట ఎమ్మెల్యే గారు జారా ఆదినారాయణకి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, మరి వ్యవసాయ అధికారులకి, గౌరవ ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న. సార్ ఒక్క నిమిషం సార్. బాలు కదా నీ పేరు? అవును సార్, కర్లపూడి బాలు సార్. బాలు, నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు. మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అదేవిధంగా సోలార్తో కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసేటట్టు చూడండి. సోలార్ పంపు సెట్లు, సోలార్తోనే వ్యవసాయ పంపులు, మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర మిర్చి, ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది, ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు. సార్ మా రైతులందరి తరఫున ఒక విన్నమం సార్, మీరు తప్పకుండా ఆచారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా. పామాయిల్ మీరే నెంబర్ 1 ఉన్నారు కదా, మీ సార్ మొత్తం పామాయిల్ కన్నీ సబ్సిడీలు అన్ని మీ ఊరికే గుచ్చుకపోతుండు. తప్పకుండా బాలు. ఓకే, రైట్ బాలు, రైట్. ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు, అజ్మీరా ద్వాలి, వైఫ్ ఆఫ్ కిమియా, మహబూబాబాద్ రైతు వేదిక నుంచి. ద్వాలి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. చెమలపల్లి మండలం, చెమలపల్లి సార్, హైదరాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్తాలే. నాకు మిర్చి పండింది 1,65,000 మాఫీ అయింది సార్. 1,60,000 మాఫీ అయింది సార్.